గతంలో చూసుకుంటే స్టార్ హీరోల సైతం ఏడాదికి 6 నుండి 8 సినిమాల వరకు షూటింగ్ చేసేటోళ్ళంట. ఇక కాల్ షీట్ల ప్రకారం ఎంటనే డేట్లు గిట్లా కేటాయించేటోళ్ళంట. ఇక కొన్ని సందర్భాలల్లో వాళ్ళు నటించిన 2 సినిమాలు ఒకటే తారీఖున విడుదలైన సందర్భాలు గిట్లా ఎన్నో ఉన్నాయంట. ఇది మొదటిగా అనుభవం చెందిన స్టార్ హీరో కృష్ణ అంట. ఇక ఆ తర్వాత చిరంజీవి గిట్లా ఒకటే రోజు విడుదలైన సినిమాలు అనుభవం గిట్లా ఈయన గిట్లా ఎదుర్కొన్నాడంట. అయితే ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ లా అక్షయ్ కుమార్ ఇటీవలనే నటించిన కేల్ కేల్ మే గట్లనే స్త్రీ 2 లా ఒక గెస్ట్ రోల్ లెక్క నటించినట. ఈ 2 సినిమాలు గిట్లా ఒకటే రోజున ప్రేక్షకుల ముందుకి వచ్చినాయి. అయితే ఇప్పుడు స్టార్ హీరోల సైతం ఏడాదికి 1-2 సినిమాలు మాత్రమే చేస్తున్నారు గినక ఇక వాళ్ళకి డేట్ల విషయాల్లో ఇక ఇటువంటి క్లాష్లు ఇక మధ్యలో గుద్దుకోవడం లాంటి ఇబ్బంది అయితే జరగదు. కాబట్టి హీరోయిన్ల విషయం మాత్రం ఇక ఏరే ఇప్పుడు హీరోయిన్లే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ఎందుకనంటే హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకి డేట్ల విషయాల్లో చాలా తక్కువ ఇచ్చే అవకాశం ఉంటది. అందుకనే అవకాశం ఉన్నప్పుడే వాళ్ళు 5-6 సినిమాలు ఒకటే ఏడాదిలో చేస్తున్నారు గినక ఇప్పుడు స్టార్ హీరోయిన్లతో సహా ఈ అనుభవం ఎదుర్కోవాల్సి వస్తున్నది అనమాట. ఒకటే రోజున 2 సినిమాలతోని వాళ్ళు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నారు అన్నమాట. ఇక ఇటీవలనే చాంద్ని చౌదరి ఏవము మ్యూజిక్ షాప్ మూర్తి అనే 2 సినిమాలు ఒకటే తారీఖున విడుదలైనాయి అంట. ఇక 2 గిట్లా పెద్దగా మెప్పించలేదు. కానీ ఇక మళ్ళా స్టార్ హీరోయిన్ల సైతం గిదే అనుభవం రావడంతో అది మరింత ఉత్రుకుత రేకుతున్నది. ఎందుకనంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ లెక్క దూసుకుపోతున్న తెలుగు తమిళ చిత్రాలల్లా మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఆమె దుల్కర్ సల్మాన్ తోని లక్కీ భాస్కర్ అనే సినిమా నటిస్తున్నదంట. అంతేకాదు ఇక అది నటించుకుంటేనే విశ్వక్సేన్ సరసన మెకానిక్ రాకే అనే సినిమాల గిట్లా నటించిందంట. అయితే గిడ చిక్కేందనంటే ఈ 2 సినిమాలు ఆమె కెరియర్ లా చాలా కీలకమనే చెప్పుకోవాలి. అందుకని ఈ 2 సినిమాలు ఒకటే తారీఖున అక్టోబర్ 31 తారీఖున థియేటర్లకి రాబోతున్నదంట. ఇక అందుకనే ఇక ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఈ 2 సినిమాల ప్రమోషన్లు అయితే పాల్గొనాల్సి ఉంటది. ఇప్పుడు ఈ 2 సినిమాల గిట్లా ఒకటే రోజు రాబోతున్నది కాబట్టి ఇక ఎట్లా సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి. ఇక మొదటిగా లక్కీ భాస్కర్ సినిమా సెప్టెంబర్ 7 తారీఖున అనుకున్నారంట విడుదల చేద్దామని. ఇక అది కాస్త వాయిదా పడి సెప్టెంబర్ 27 తారీఖున అనుకున్నారంట. మళ్ళా వాయిదా పడే ఇక లాస్ట్ కి ఎట్టకేలకు అక్టోబర్ 31 తారీఖున థియేటర్లకి రాబోతున్నదని ఫిక్స్ చేసిరు. ఇక దీంతో ఈ 2 సినిమాలు ఒకటే రోజున విడుదల రాబోతున్నది కాబట్టి పోటీ అయితే తప్పలేదు. ఇక మరో పాన్ ఇండియా హీరోయిన్ అయిన రష్మిక మందన సినిమా పుష్ప 2 గిట్లా డిసెంబర్ 6 తారీఖున థియేటర్లకి రాబోతున్నది. ఇక అదే తారీఖున బాలీవుడ్ లో నటించిన విక్కీ కౌశల్ సరసన చావా అనే సినిమాలో నటించిందంట. ఇట్లా ఛత్రపతి శివాజీతో కూడుకున్న కథ అంట. ఇక 2 పెద్ద సినిమాలతోని ఒకటే రోజున సందడి చేసేటందుకు రెడీ అయిపోతున్నది. ఇక ఖచ్చితంగా ఈ 2 సినిమాల ప్రమోషన్లు అయితే ఈమె పాల్గొనాల్సిన అవసరం అయితే ఉంటది. ఇక దీంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ల సైతం డబల్ ట్రీట్ ఇచ్చేటందుకు రెడీ అవుతున్నారని అర్థమవుతున్నది. ఇక మొత్తం మీద మీకేమనిపిస్తుంది చెప్పురి. ఇక గిట్లా విడుదల రావడం వల్ల వీళ్ళకి ప్లస్ అవుతుంది అంటారా లేకుంటే మైనస్ అవుతుంది అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.